వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శశికాంత్ గారు. సార్ నమస్కారం. నమస్తే రమ్య. సార్, పెళ్ళైన తర్వాత భార్య భర్త మీద అక్రమ కేసులు పెట్టి వేధిస్తే దాని తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు చాలా తరచుగా చాలా కామన్గా మనం ఇలాంటివన్నీ చూస్తున్నాము. ఒక మ్యారేజ్ అయిన తర్వాత భార్య భర్త పైన ఏమీ కారణాలు లేకుండా కొన్ని క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది. అందులో ఎగ్జాంపులే ఐపీసీ 498A. గతంగా ఐపీసీలో 498A సెక్షన్ ఉండేది, ఇప్పుడు అది బిఎన్ఎస్ సెక్షన్ కిందకు మారింది. ఆ కేసులు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మహిళలకి రక్షణ కల్పించాలని ఒక చట్టం తీశారు. అది మీరు చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. అలాగే నువ్వు వదిలేసి వెళ్ళిపోయి మెయింటెనెన్స్ అడుగుతున్నావు, అది కూడా చాలా తప్పు. అట్లా అనేక రకాలుగా మంచి అబ్బాయిల్ని చిత్రహింస పెడుతున్నారు కొంతమంది భార్యలు. ఇలాంటి అమాయకమైన భర్తలు ఏం చేయాలి అంటే వెంటనే మంచి అడ్వకేట్స్ని అప్రోచ్ అయ్యి జరిగిందంతా ఉన్నదట్టు చెప్పి, ఇది పరిస్థితి సార్, నా మీద ఇలా కేసులు వేశారని చెప్తే ఆ అడ్వకేట్కి కనుక అందులో మీ తప్పేం లేదు అని భావిస్తే ఖచ్చితంగా ఇందులో కొన్ని కేసులు హైకోర్టులో వేసి క్వాష్ పిటిషన్ వేసి ఈ కేసెస్ని కొట్టేయచ్చు. ఇది చాలామందికి తెలీదు. అవగాహన లేక చట్టం పట్ల అబ్బాయిలు డిప్రెషన్కి వెళ్ళిపోతాము. మొన్న ఈ మధ్య మనం చూస్తే అతుల్ సుభాష్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటాము. వాటికి అన్నిటికీ కారణం ఏంటి అంటే చట్టం పట్ల అవగాహన లేకపోవడం కూడా ఉంటుంది. నీకు చట్టం పట్ల అవగాహన ఉండి నువ్వు మంచి అడ్వకేట్ని అప్రోచ్ అవుతే ఖచ్చితంగా నీ మీద తప్పుడు కేసులు వేస్తే దాన్ని క్వాష్ చేసి దాన్ని కొట్టేయచ్చు. అర్థమవుతుంది కదా రమ్య? అది తెలియక చాలామంది డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. సరే, క్వాష్ పిటిషన్ కాకుండా ఇంకా మన మీద అక్రమ కేసులు పెట్టారని భర్తలు కూడా భార్యల మీద ఏమైనా కేసులు పెట్టొచ్చా? ఖచ్చితంగా పెట్టచ్చు. ఒక్కసారి మీరు 100% నేను ఆ తప్పు చేయలేదు అని భావిస్తే ఖచ్చితంగా ఆ భార్య మీద డిఫమేషన్ కేసెస్ వేయచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్ అండ్ డిఫమేషన్ కేసు ఆ భార్య మీద వేసి తగిన మూల్యం చెల్లించేటట్టు చూడొచ్చు. గతంలో మనం కొన్ని హైకోర్ట్స్, కొన్ని వేరే రాష్ట్రాల హైకోర్ట్స్ కనుక చూసుకుంటే ఒక 3 నెలల క్రితము ఒక కేసులో ఒక భార్య భర్త మీద దుష్ప్రచారం చేస్తాం మొదలుపెట్టింది వాళ్ళ ఆఫీస్లో. అలాంటిది ఆ భర్త వెళ్ళి ఆ రికార్డింగ్స్ అవన్నీ తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి డిఫమేషన్ వేస్తే ఆ భార్యకి పెనాల్టీ వేస్తాం కూడా జరిగింది. సో అట్లా చాలా మందికి తెలియక ఇంకా ఆడవాళ్ళ పట్లే చట్టం ఉంటుంది అనుకుంటారు, కానీ చట్టం ఎవరికి చుట్టం కాదు. దయచేసి మీరు అనవసరమైన రీజన్స్కి డిప్రెషన్లోకి వెళ్ళకండి. సార్, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరైతే అమాయకమైన భర్తలను తీసుకొని అక్రమ కేసులు వేస్తున్నారో వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, అలాగే వాళ్ళకు బుద్ధి కూడా వస్తుంది నాకు దీన్ని చూసి. ఓకే సార్, థ్యాంక్ యూ.